హాయ్ హలో అండి. బ్రెడ్ పిజ్జా అంటారు కదా, మా పాప రెడీ చేస్తుంది. ఇది తను సొంతంగా చేసిందనమాట. సో ఇది వచ్చేసి దీనికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ పిజ్జాకి 2 ఆనియన్స్, టమాటో సాస్, బ్రెడ్, మళ్ళీ వచ్చేసి మైనీస్, అమూల్ది చీజ్ ఉంటుంది కదా, దాన్ని గ్రేట్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నారు. కార్న్ తీసుకున్నారు. సో దీని తయారీ విధానం చూద్దాం మనము. బ్రెడ్ తీసుకొని దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తూ బ్రెడ్ని సన్నగా చేసుకుంది. దానిపైన మైనీస్ అప్లై చేస్తుంది. ఇప్పుడు మైనీస్ అంటే బ్రెడ్ లావుగా ఉండకుండా సన్నగా చేసుకుంది అనమాట. ఎందుకంటే తను ఏం చేస్తుందంటే కింద బేస్లోనే 2 పీసెస్ పెడుతుంది, అందుకనే అలా చేసింది. దాని తర్వాత దానికి మైనీస్ అప్లై చేస్తుంది. ఫస్ట్ లేయర్గా మైనీస్ అప్లై చేసుకోవచ్చు. మీరు ఎవరికైనా ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. మలాయిలాగా ఏమైనా ఉంటే అలా పెట్టుకోవచ్చు. మైనీస్ బాగానే ఉంటుంది తినే వాళ్ళకైతే. వెజ్ మైనీస్ అనమాట ఇది. స్ప్రెడ్ చేశాక 2 స్లైసెస్కి మైనీస్ పెడుతాను. చూడండి, తనే చేస్తుంది ఓన్గా. స్నాక్స్ కావాలని మా బాబు మా పాప కలిసి రెడీ చేస్తున్నారు వాళ్ళు స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్గా. సో ఇంకొక దానికి కూడా మైనీస్ అప్లై చేసింది. 2 స్లైసెస్కి మైనీస్ అప్లై చేసింది. ఇంకొక దానికి టమాటో సాస్ అప్లై చేస్తుంది. ఇప్పుడు ఇంకా ముందుగానే ఆనియన్స్, టమాటోస్ కట్ చేసి పెట్టుకుంది. సో ఇప్పుడు ఇంకో స్లైస్కి వచ్చేసి టమాటో సాస్ అప్లై చేస్తుంది. మీరు ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు. మీ దగ్గర అవన్ ఉంటే అవన్లో పెట్టుకోవచ్చు. ఇది లేదు అనుకుంటే మనం పెంక పైన జస్ట్ షాలో ఫ్రై అంటే షాలో హీట్ లో ఫ్లేమ్లో హీట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి చీజ్ మెల్ట్ అయితే టేస్ట్ బాగా వస్తుంది. కావాలనుకుంటే మీరు కొంచెం బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు పెంక పైన. సో చీజ్ గ్రేట్ చేసేసి స్లైసెస్ పైన వేసేసింది. తనే ఓన్గా యూట్యూబ్లో చూసిందంట, చేసింది. తను వీడియో కూడా వాళ్ళే షూట్ చేశారండి, మా బాబు తీశారు. సో ఈ విధంగా ఆల్రెడీ చీజ్ ఉన్న స్లైస్ పైన టమాటో సాస్ పెట్టింది. దానిపైన కూడా అది వచ్చేసి చీజ్ గ్రేట్ చేసేసింది. ఆనియన్స్, టమాటోస్, కార్న్ అన్నీ వేసేసి పెంక పైన పెట్టి వాళ్ళు జస్ట్ కొద్దిసేపు పెట్టారు. ఒక ఫ్యూ మినిట్స్ పెట్టి ఆఫ్ చేసేసారు. అది వీడియో స్కిప్ అయిందండి, అందుకని నేను మీకు చెప్తున్నాను. సో ఫైనల్గా ఏంటంటే ఒక 2 to 3 మినిట్స్ 2 to 3 మినిట్స్ పొయ్యి పైన పెట్టాలి, చిన్న మంట పైన పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే చీజ్ మెల్ట్ అవుతుంది కదా, దీనికి బ్రెడ్కి పట్టేస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. వాళ్ళు తీశారు కానీ వీడియో స్కిప్ అయింది అది. సో అందుకనే లాస్ట్ అండ్ ఫైనల్ మీకు అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. జస్ట్ అవుట్పుట్ సూపర్ టేస్ట్ వస్తుంది. మనం చీజ్ ఇవన్నీ వేసాం కదా, చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవైలబుల్ టైం. థ్యాంక్ యూ.